వారికి సాధ్యమైన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సహాయం కోరే వారికి ఏ విధంగానైనా సహాయం చేయమని వారు పిలుపునివ్వడం జరిగింది. పార్టీ ముఖ్య కార్యక్రమాలు ఉన్నా కూడా ఈ గిఫ్ట్ స్మైల్ అనే ఒక వండర్ఫుల్ ఇనిషియేటివ్ని కేటీఆర్ గారు మొదలుపెట్టినటువంటి వండర్ఫుల్ ఇనిషియేటివ్ని పార్టీ నాయకులందరూ కూడా ఫాలో కావాలని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా 6 హోండా యాక్టివాలు డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పెషల్లీ ఏబుల్డ్ వారికి ఇస్తానని, అదేవిధంగా బ్రైట్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్ కూడా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ భవన్లో పెద్దలు మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, అదేవిధంగా శాసనసభ్యులు సంజయ్ రావు గారు, అదేవిధంగా పెద్దలు వినోద్ సార్ గారి సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి గారి సమక్షంలో ఈరోజు హోండా యాక్టివాలు అదేవిధంగా ల్యాప్టాప్లు ఈరోజు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గతంలో కూడా కేటీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు 100కు పైగా అంబులెన్స్లు, 1000కి పైగా ఇట్లాంటి 3 వీలర్స్, వేల సంఖ్యలో విద్యకు అవసరమైన సాయం కావచ్చు, వైద్యానికి అవసరమైనటువంటి సాయం కావచ్చు, ఇట్లా వివిధ మార్గాలలో వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వేలాది మందికి సాయం చేసినటువంటి పరిస్థితులు గతంలో కూడా చూసినాము. గతంలో ఈ 7 సంవత్సరాలలో ఇది నిర్విరామంగా కొనసాగుతూనే ఉన్నది. While in power or in opposition, Gift a Smile, this wonderful initiative is being continued and this will be continued in the years to come. రామన్న పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చినటువంటి వండర్ఫుల్ ఇనిషియేటివ్ని రానున్న సంవత్సరాలలో కూడా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది ఎన్నో సందర్భాలలో వేల సంఖ్యలో ఇట్లాంటి గిఫ్ట్ స్మైల్ ఇనిషియేటివ్స్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఇది భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంత బ్రహ్మాండమైన ఆలోచనతో ఇంత బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేసిన జగన్ గారికి అభినందన తెలియజేస్తూ, కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి సైనికులు కేసీఆర్ గారు చెప్పిన విధానంలో ఏ రోజైనా కేసీఆర్ గారి విధానం ఏంటంటే మనం ఏమన్నా పని చేస్తే ప్రజల జీవితాల్లో మార్పులు రావాలి, గుణాత్మకమైన మార్పు కనబడాలి. ఈ ఆలోచన మేరకే ఇవాళ ఏ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సైనికుడిని అడిగినా కేసీఆర్ గారి పద్ధతులనే భవిష్యత్తులో ఎవరో ఒకరికి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేసే సహాయాలు, మామూలుగా చాలామంది నాయకులు బర్త్డేలు అంటే బాంబులు పేల్చుకుంటా ఏదో స్వీట్లు తినిపించుకుంటూ ఆ పద్ధతులు కొనసాగిస్తారు. కానీ కేసీఆర్ గారి శిష్యరికం ఎట్లా ఉంటుందంటే మనం చేసే పని, మన పుట్టినరోజైనా ఏ రోజైనా కూడా మనం ఒక పని చేస్తే ఏదో వేస్ట్ ఖర్చు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు జీవితాల్లో మార్పు వచ్చే విధంగా. అందుకు కేసీఆర్ గారు ఎప్పుడు అంటారు, ఎలక్షన్ల కోసం మనము ఏ పని చేయొద్దు, ప్రజలకు భవిష్యత్తు 50 ఏళ్ళు కానీ 100 ఏళ్ళు కానీ ప్రజల జీవితాల్లో మార్పు కనబడాలి అన్న ఆలోచనతో ఏ కేసీఆర్ ఉంటారో అదే ఆలోచనని ప్రతి ఒక్క బీఆర్ఎస్ సైనికుడు కూడా ఇవాళ అవలంబిస్తూ, మా కార్యనిర్వాహక అధ్యక్షులు వారు ఏ విధంగా అయితే 7 సంవత్సరాల క్రితం గిఫ్ట్ స్మైల్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసినారో అదే పద్ధతిలో ఇప్పటికి కూడా పదవిలో ఉన్నా లేకపోయినా అందరూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పటికి కూడా ప్రజలకు అవసరం వచ్చే పనులే చేస్తూ ఉన్నారు. వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా దావతులు బాంబులు కాకుండా బ్రహ్మాండంగా ఎక్కడైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో వాళ్ళకు తోచినంత విధానంగా ఇవాళ బ్రహ్మాండంగా మా జగన్ గారు 6 ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి 6కి బండ్లు ఇవ్వడం జరిగింది. మంచి విద్య బ్రహ్మాండంగా చదువుతున్న కొంత విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మా అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కష్టపడి తన వంతుగా ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు రావాలని చెప్పి కేసీఆర్ గారు నేర్పించిన విద్యని అవలంబిస్తూ భవిష్యత్తులో కూడా చిల్లర రాజకీయాలకు దూరంగా ఉండి, మా బాస్ ఎప్పుడు చెప్తారు పిచ్చి రాజకీయాలకు పోవద్దు, కేవలం రాజకీయం అంటే ప్రజల జీవితాల్లో మార్పు రావాలి, ప్రజల కోసం చేసే సంక్షేమమే రాజకీయం, అదొకటే రాజకీయంలో ఉండాలి మనము అని కేసీఆర్ గారు చెప్పిన విధానంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తనకు తోచినంత విధానంగా తన పుట్టినరోజులైనా ఏ రోజైనా కూడా తనకు తోచినంత విధానంగా ప్రతి ఒక్క ప్రజలకి
తప్పకుండా సహాయం చేస్తూనే ఉంటామని చెప్పి చేస్తూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం, సలాము. ఈరోజు మా జగన్ గారు యంగ్ లీడర్, మా ఎక్స్ చైర్మన్ గారు కేటీఆర్ బర్త్డే రోజు కేటీఆర్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. బర్త్డే రోజున ఏం చేయాలి అంటే పార్టీ చేయవద్దు, ప్రజలకు సేవ చేయాలి, ఎవరికి ఏ కావాలి ఆయనకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. చాలామంది ఆ రోజు నేను పోయినా, దవాఖానా పోయినా, పేషెంట్స్కి ఏం కావాలి, ఎవరితో పేదవాడికి ఎవరి సహాయత కావాలి అది చేయాలి అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశం ఇచ్చారు. ఈరోజు ఆయన బర్త్డే ద్వారా మా జగన్ గారు ఇంత మంచి 6 స్కూటర్స్ డిజేబుల్ పర్సన్స్కి, 6 ల్యాప్టాప్ స్టూడెంట్స్, బాగా టాప్ స్టూడెంట్కి ఇచ్చారు. నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత తక్కువ ఏజ్లో అంటే ఎంత మంచి పని చేసినట్టే మా జగన్ గారు ఉన్నారు. మా సంజయ్ గారు బి చాలా యూత్ లీడర్, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు నేను ఆయన కాన్స్టిట్యూన్సీకి పోయినా చాలా పాపులర్ ఎమ్మెల్యే ఉన్నారు, చాలా మంచి సేవ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా పార్టీ ఉంది, కేసీఆర్ ప్రజా లీడర్ ఉంది. పార్టీ ఫామ్ చేసిన అంటే తెలంగాణ కోసం ఫామ్ చేసిన, తెలంగాణ తీసుకొచ్చిన లీడర్ కేసీఆర్ గారు ఉన్నారు. ఇంతకుముందు తెలంగాణ మర్చిపోయినా అందరూ పార్టీ ఫామ్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు పార్టీ ఫామ్ చేశారు, వితిన్ 9 months చీఫ్ మినిస్టర్ అయినా. కేసీఆర్ గారు ఏం చేశారు, ఒక్కటి చేసినట్టు మన తెలంగాణ మనకు కావాలి, తెలంగాణ ప్రజలకు సహాయత ఇవ్వాలి, ఆ కోసం పార్టీ ఫామ్ చేశారు. 14 years పోరాటం చేశారు. తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ అంటే మహా లీడర్, చాలా మహాత్మా లీడర్. ఆ కేటీ రామారావు గారు చాలా యూత్ లీడర్ ఉన్నారు, ఆయన అది చాలా బాగా పనిచేస్తున్నారు. తప్పకుండా తెలంగాణలో ఎంత చేంజెస్ తీసుకొచ్చినా, ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చినా అది కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా ఫ్యూచర్ బి మనది ఉంది. మన దగ్గర మంచి శిక్ష ఇచ్చిన లీడర్ కేటీఆర్ గారు ఉన్నారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ నా యూత్ లీడర్స్కి చాలా సపోర్ట్ చేశాను. ఇద్దరు బి యూత్ ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు బి యూత్ ఉన్నారు, మా చైర్మన్ ఎక్స్ చైర్మన్ గారు యూత్ ఉన్నారు. చాలా మంచి 6 మందికి రిజర్వ్ మంచికి స్కూటర్ ఇచ్చిన చాలా బెనిఫిట్ వచ్చింది, అందరికీ ఈజీ అవుతుంది. స్టూడెంట్ టాప్ లెవెల్లో చదువు పిల్లలకు ల్యాప్టాప్ తక్షణం చేసిన నా ద్వారా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు జగన్ గారికి. తప్పకుండా దేవుడు మనకు మంచి లీడర్ ఇచ్చారు. కేసీఆర్ కేటీఆర్ అనే చాలా మంచి లీడర్స్. మంచి ఆయన ఏముంది, ప్రజలకి సేవ కోసం తెలంగాణ ప్రజలకు మంచి డెవలప్ చేయాలి అంటే ఆయనకు ఏ సహాయత కావాలి అది చెప్తున్నారు. తప్పకుండా సహాయత ఇచ్చినంటే చాలా మంచిగా ఉంది. మా సంజయ్ గారు చెప్పారు ఏం చేస్తున్నారు బర్త్డేలు అంటే పార్టీ చేస్తున్నారు, ఆర్కెస్ట్రా పిలుస్తున్నారు, మంచి మంచి డిన్నర్ పెడుతున్నారు, చాలా ఫామ్ హౌస్లో ఫామ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు అది కేటీఆర్ గారు అది చెప్పారు, ఎట్లా చేయవద్దు, ప్రజలకు సేవ చేయాలి. ఇది మా జగన్ మోహన్ గారికి మంచి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఎక్స్ చైర్మన్ గారు, మా ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఉన్నారు, ఆయన చాలా యూత్ పని మంచి పని చేస్తున్నారు. ఇద్దరు వచ్చిన అందరికీ మా వినోద్ కుమార్ గారు మా చాలా ఫౌండర్ మెంబర్, చాలా మంచి ఎక్స్ ఎంపీ ఉన్నారు, ఆయన వచ్చిపోయినా అందరికీ మీడియా మిత్రులకు మా ఆల్ ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ద్వారా సంజయ్ గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.